చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. బిల్లులు తొందరగా ఇప్పిస్తామంటూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్లోని ఫైనాన్స్ విభాగంలో కొందరు వివిధ ఆసుపత్రుల యజమానుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ బాగోదంపై ఇటీవల ట్రస్ట్కు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఏపీలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించిన బిల్లుల్ని త్వరగా క్లియర్ చేస్తామంటూ కొంతమంది భారీగా కమిషన్లు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లింగ్ మీద 1% నుంచి 5% వరకు కమిషన్ను వారు ఆసుపత్రులకు ఫోన్ చేసి డిమాండ్ చేస్తున్నారు. పైగా వెనకున్న బిల్లుల్ని ఆన్లైన్లో ముందుగా అప్లోడ్ చేయటం, ప్రభుత్వం నుంచి బిల్లులు జమ కావడానికి ముందే మీ ఆసుపత్రికి ఇంత మొత్తంలో నిధులు వస్తాయని చెబుతూ కమిషన్లు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ బాగోతంలో ఇద్దరి మధ్య వాటాల్లో తేడా రావడంతో మొత్తం వ్యవహారం బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. ఓ కార్పొరేట్ సంస్థ తెలంగాణతో పాటు ఏపీ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆసుపత్రులను నడుపుతోంది. ఈ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పిస్తామంటూ ఫైనాన్స్ విభాగంలోని వారు కొందరు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో సదరు కార్పొరేట్ సంస్థ ఉద్యోగి ఒకరు ట్రస్ట్ ఫైనాన్స్ విభాగంతో నిత్యం టచ్లో ఉంటూ బిల్లుల్ని అప్లోడ్ చేయించడం, నిధులు జమయ్యాక కమిషన్లు ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. బిల్లులు జమయ్యాక ట్రస్ట్కి ఇచ్చే కమిషన్లో కొంత మొత్తాన్ని కార్పొరేట్ సంస్థ ఉద్యోగి కూడా నొక్కేస్తున్నట్లు వెల్లడైంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఫిఫో విధానాన్ని తుంగలో తొక్కింది. ప్రాధాన్యతా క్రమంలో చెల్లింపుల పేరిట ప్రత్యేక ఉత్తర్వులిచ్చి బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆసుపత్రికి వేగంగా బిల్లులు చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అరాకొరగా చేపడుతున్న మిగిలిన చెల్లింపుల్లోనూ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశాల్లోనూ ప్రస్తావించాయి. ఇప్పుడు తాజాగా వసూళ్ల పర్వం వెలుగు చుట్టంతో ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు రగిలిపోతున్నాయి.